హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చల్లపల్లి స్వరూపురాణి గారు వ్రాసిన మిణుగురులు అనే పుస్తకంలో 3వ కథను మనం విందాం. కుల పితృస్వామ్యానికి వైద్యం చేసిన జ్యోతి లింగమ్మ గారి కథ ఇది. జ్యోతి లింగమ్మ గారు 1866లో పుట్టి 1952లో చనిపోయారు. అవి 19వ శతాబ్దపు చివరి రోజులు. ఒక పక్క బ్రిటిష్ పాలనలో ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అరులు చేస్తుంటే, సామాజిక అంతస్తుల్లో ఆఖరి మెట్టుపైన ఉన్న కులాలు అంటరానితనం, వెట్టిచాకిరి, అవిద్య చుట్టుముట్టిన చీకటి కుహరంలో దుర్భరమైన పీడన అనుభవిస్తున్నారు. దళిత స్త్రీలు అవిద్య, అంటరానితనం, పేదరికంతో పాటు గ్రామీణ భూస్వామ్య వ్యవస్థలో జోగిని, బసివి వంటి దురాచారాల బారిన పడి లైంగిక దోపిడీకి, దౌర్జన్యాలకు గురవుతున్నారు. వీరి పరంగా ఎటువంటి సంస్కరణ ప్రారంభం కాలేదు. ఇతర స్త్రీల కంటే దళిత స్త్రీలు ఎక్కువ పీడన అనుభవిస్తూ నిచ్చిన మెట్ల సమాజంలో ఆఖరి మెట్టుపైన ఉన్నారు. ఆధునికత, సంస్కరణ అనేవి అప్పటికీ వీరి గుమ్మం తట్టలేదనే చెప్పాలి. చదువంటే కేవలం అగ్రహారాల్లో పుట్టి పెరిగిన వారికి తప్ప ఇతరులకు అంతగా అందుబాటులోకి రాని పరిస్థితి ఇంకా ఉంది. బ్రాహ్మణ అగ్రహారాల్లో ఉండే మఠాలు విద్యాపీఠాలుగా భాషా సాహిత్యాలు, వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం, ఆయుర్వేద వైద్యం వంటి విషయాలనే ప్రధానంగా బోధిస్తుండేవి. బ్రిటిష్ వారి రాకతో వచ్చిన ఇంగ్లీష్ విద్య, తద్వారా వెలుగులోకి వచ్చిన పాశ్చాత్య భావజాల ప్రభావంతో కొందరు చైతన్యం పొంది భారతీయ సమాజంలో పేరుకుపోయిన అవిద్య, అంధవిశ్వాసాలు, సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం, సతీ సహగనం వంటి దురాచారాలను రూపుమాపడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్రహ్మ సమాజం వంటి సంస్థలు నిర్మాణమయ్యాయి. బ్రహ్మ సమాజం స్త్రీ విద్యతో పాటు వారి పరంగా అమలవుతున్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి అణగారిన కులాల సంస్కరణకు కృషి చేసింది. అంటరాని కులాలుగా పరిగణించబడే అణగారిన కులాలకు క్రైస్తవ మిషనరీలతో పాటు బ్రహ్మ సమాజం వంటి సంస్థలు కూడా విద్యను అందించడం ద్వారా వారి సంస్కరణకు దోహదం చేశాయి. జ్యోతి లింగమ్మ నేటి ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలోని రాజుపాలెంలో దళిత మాలకులంలో గోవతోటి వారింటి ఆడపడుచుగా 1866వ సంవత్సరంలో జన్మించింది. ఆ చీకటి రోజుల్లో కూడా దళితుల్లో బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం, సతీ సహగమనం వంటి దురాచారాలు ఉండేవి. లింగమ్మకు యుక్త వయసు రాగానే ప్రస్తుత అద్దంకి సమీపంలోని తాళ్ళూరు గ్రామవాసి అయిన జ్యోతి ఓబయ్య గారి కుమారుడైన కోటదాసుతో వివాహం జరిపించారు. జ్యోతి వంశం కొన్ని తరాలుగా నేత వృత్తిని కులవృత్తిగా చేసుకుని జీవించేవారు. ఈ కుటుంబం నేత పనిలో సాధించిన ప్రావీణ్యం ఇతరులకు కట్టగింపుగా మారిన సందర్భం కూడా ఉంది. ఓబయ్య పూర్వీకుడైన మార్కాపురం స్వయంగా నేసుకుని ధరించడాన్ని సహించని అక్కడి పెత్తందారీ కులానికి చెందిన గ్రామాధికారి కరణం అటువంటి పంచె తనకు చేసి ఇవ్వమని అడిగినప్పుడు మార్కాపురం తాను కట్టుకున్న పంచెను విప్పి ఆ కరణానికి ఇవ్వబోయాడు. మాల కులస్తుడు తాను ఉపయోగించిన బట్టను పెద్ద కులస్తుడైన తనకు ఇవ్వడాన్ని గ్రామాధికారి కరణం తీవ్రమైన అవమానంగా భావించి అతనిపై ద్వేషం పెంచుకుని మార్కాపురం పైన చేతబడి చేయించినట్లు ప్రచారం జరిగింది. కారణం ఏదైనా ఆ తర్వాత ఇటు దళిత మార్కాపురం కుటుంబంలోని పురుషులు, అటు కరణం కుటుంబంలోని పురుషులు అంతా అనుమానాస్పదంగా మృతి చెందారు. అప్పట్లో జ్యోతి కుటుంబం ప్రకాశం జిల్లా పొదిలి నగరానికి సమీపంలోని కుంచేపల్లిలో నివసించేవారు. మార్కాపురం 7 అన్నదమ్ముల్లో ఒకడు. ఈ ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో మగవారు చనిపోగా మిగిలిన స్త్రీలు, పిల్లలు తాళ్ళూరు వలస వచ్చి అక్కడే వివాహ సంబంధాలు ఏర్పరచుకుని స్థిరపడ్డారు. కోటాదాసు తండ్రి ఓబయ్య ఇలా వచ్చిన వారిలో ఒకడు. తాళ్ళూరు గ్రామంలో జ్యోతి కుటుంబం వారు నేత వృత్తిలో సమృద్ధిగా జీవనోపాధిని పొందడంతో పాటు వెంకటగిరి సంస్థానంలో భూమి శిస్తు వసూలు చేసే గౌరవప్రదమైన ఉద్యోగం పొందడం వల్ల ఆ కుటుంబానికి తమ కులంలోనే కాక సమాజంలో కూడా కొంత పలుకుబడి దక్కింది. వారికి ఆర్థిక స్తోమత, సాగు చేసుకోవడానికి తమదైన సొంత వ్యవసాయ భూమి కూడా పుష్కలంగా ఉండడమే ఆ గౌరవానికి కారణం. దీనికి తోడు వారిది తరాల నుంచి పల్నాటి సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న వంశం. పల్నాటి సాంప్రదాయాన్ని పాటించడాన్ని దాస సంప్రదాయం అంటారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చే కుటుంబాల వారు తమ పేరు చివర దాసు అని పెట్టుకోవడం ఆచారం. ఆ విధంగా కోటయ్య కోటాదాసు అనే గౌరవప్రదమైన పేరుకు అర్హుడయ్యాడు. ఆ కోటదాసు బ్రహ్మ సమాజపు మనిషి. దేశికాచారి అయిన శేషయ్య గారి దృష్టిలో పడ్డాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైన శేషయ్య బ్రహ్మ సమాజపు ఆశయాల కోసం కులపరమైన కట్టుబాట్లను వదిలి ఉదారవాదిగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రోత్సాహంతో కోటాదాసు చదువుకుని తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యం సంపాదించి జానపద నాటకాలు, జంగం కథలు రాయడం ప్రారంభించాడు. ఆయన రాసిన నాటకాలు ఆ ప్రాంతంలో అనేకసార్లు ప్రదర్శించబడ్డాయి. ఆయన రాసిన చిరియాళ నాటకం 1903లో అచ్చయింది. ఆ విధంగా ఆయన తెలుగులో మొదటి దళిత రచయిత, కవి అయ్యాడు. లింగమ్మకు చదువు లేదు, కానీ ఆమె భర్త కోటదాసు నుంచి
చదవడం రాయడం నేర్చుకుంది. కోటాదాసు అన్న తిరుపతయ్య గొప్ప ఆయుర్వేద వైద్యుడు. లింగమ్మ తన బావగారైన తిరుపతయ్య నుంచి ఆయుర్వేద వైద్య విద్య నేర్చుకుని అందులో ప్రావీణ్యం పొందింది. ఆమెకు మూలికలను చెట్ల నుంచి గ్రహించడం, వాటితో వైద్యం చేయడం అలవాటైంది. తాళ్ళూరు గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆమె దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకునేవారు. కులం కారణంగా కొందరు దూరం జరిగినప్పటికీ వైద్య వృత్తిలో లింగమ్మ సాధించిన ప్రావీణ్యం ముందు కులం చిన్నబోయిందనే చెప్పొచ్చు. ఆమె దగ్గర అన్ని కులాల వారు వైద్యం చేయించుకోవడంతో పాటు వైద్య వృత్తిని ఆమె వద్ద నేర్చుకున్న వారిలో కూడా అన్ని కులాల వారు ఉండడం విశేషం. లింగమ్మ భర్త కోటాదాసు బావగారు తిరుపతయ్య చనిపోయాక ఆమె ఆ 2 కుటుంబాలకు పెద్ద దిక్కై సాకింది. లింగమ్మకు కొడుకు చెన్నకేశవులతో పాటు అచ్చమ్మ, ఈశ్వరమ్మ, కోటమ్మ, శేషమ్మ అనే 4 కూతుళ్ళు ఉన్నారు. ఆమె కొడుకు చెన్నకేశవులు కూడా తండ్రిలాగే గొప్ప పాండిత్యం పొందినప్పటికీ ఆయన ఒక పక్క కులవృత్తి అయిన నేత పని చేస్తూనే తల్లి లింగమ్మకు వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేవాడు. లింగమ్మ తన మనవడు జ్యోతి శ్రీరాముల్ని వెంటబెట్టుకుని వైద్యం చేయడానికి గ్రామంలో తిరుగుతూ ఉండేది. ఆ విధంగా ఆయనకు ఆయుర్వేద వైద్యం నేర్పించింది. ఆమె శిక్షణలో శ్రీరాములు గొప్ప వైద్యుడిగా, కవిగా ఎదిగాడు. తర్వాత తరంలో ఆమె మునిమనవడు శ్రీరాములు కుమారుడైన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి విశిష్టమైన పండితుడిగా, చరిత్రకారుడిగా గుర్తింపు పొందడం విశేషం. ఇదంతా లింగమ్మ అనే గొప్ప శక్తివంతురాలి కృషి వల్లనే సాధ్యపడిందని చెప్పాలి. ఆమె వ్యవసాయం కూడా చాకచక్యంతో చేసేది. ఎంతో ధైర్యం, తెగువ ఉన్న లింగమ్మ అంటే గ్రామస్తుల్లో కొందరికి భయం, మరికొందరికి ఈర్ష్య, ఎక్కువ మందికి ఆమె అపురూపం, ఆశ్చర్యం. వైద్య వృత్తిని, వ్యవసాయాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో చేస్తూ ఉండే ఆమె అన్యాయాన్ని సహించేది కాదు. అవమానకరంగా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా నిలదీసి ప్రశ్నించడం ఆమె వ్యక్తిత్వ లక్షణం. ఒకసారి పొలంలో గడ్డి కోసుకురావడానికి వెళ్ళిన లింగమ్మతో ఓ పెత్తందారీ కులస్తుడు అమర్యాదకరంగా ప్రవర్తించడంతో ఆ విషయమై పంచాయతీ ఏర్పాటు చేయించి లింగమ్మ అతన్ని అందరి ముందు చెప్పుతో కొట్టి ఆనాటి సమాజాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. ఆమె సాహసోపేతమైన వాతావరణాన్ని, ఆత్మగౌరవాన్ని చాటే విధంగా జీవించిందనే చెప్పాలి. లింగమ్మ చూపిన ధైర్యం, చొరవ ఆనాటికే కాదు ఇప్పటికీ ఆశ్చర్యకరమైనది. జ్యోతి లింగమ్మ మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఎంతో శక్తివంతురాలు. ఆమె తన నిండైన జీవితాన్ని అర్థవంతంగా సమాజ సేవకు అంకితం చేసి తన 84వ సంవత్సరంలో 1952లో చనిపోయింది. ఆమె సమాధి తాళ్ళూరు గ్రామంలో ఇప్పటికీ ఉంది. లింగమ్మ కుల సమాజం దళితులపై రుద్దిన కులపరమైన ఆంక్షలను, పితృస్వామిక వ్యవస్థ స్త్రీల బతుకులపై కుమ్మరించిన వివక్షను, మొత్తంగా బ్రాహ్మణీయ భావజాలాన్ని సవాలు చేసింది. అన్ని రకాల అవరోధాలను సాహసంతో అధిగమించడంలో జ్యోతి లింగమ్మ బురద నుంచి పైకి లేచిన తామర పువ్వు. దళితుల పరంగా, ముఖ్యంగా దళిత స్త్రీల పరంగా కనీసపు వెలుతురు సోకని చీకటి రోజుల్లో ఒక దళిత స్త్రీ వైద్యురాలుగా రాణించడం, సొంత వ్యక్తిత్వంతో ప్రకాశించడం, ధైర్య సాహసాలతో పెత్తందారీ కుల మగ దురహంకారుల దాష్టీకాన్ని ధిక్కరించడం అసాధారణ విషయం. ఏ రంగంలోనైనా ప్రావీణ్యం సాధించడం అనేది ఒక కులానికో, జెండర్కో పుట్టుకతో సంక్రమించే ప్రతిభ అని భావించే సమాజంలో వ్యవస్థీకృత సంప్రదాయ విలువల్ని ఈడ్చి తన్ని భావితరాలకు గొప్ప పోరాట వారసత్వాన్ని అందించిన లింగమ్మ ఓ సాహసి. దళిత సమాజం గ్రామాల్లో పెత్తందారుల ఆగడాలను భరించడం, బలైపోవడం తప్ప ఎదురు తిరిగి వారితో కలబడి నిలబడి ఇటువంటి అరుదైన సంఘటనలు చరిత్రలో పెద్దగా లిఖించబడలేదు. అటువంటి ధిక్కార చరిత్రకు లింగమ్మ జ్యోతి ప్రజ్వలన చేసిందనవచ్చు. విన్నారు కదండి, ఇంత ధైర్యంతో ఉండాలండి. మహిళలంటే ధైర్య సాహసాలే వాళ్ళకి ఆభరణాలు, అవే వాళ్ళని రక్షించే ఒక కవచాలు. జ్యోతి లింగమ్మ గారి ధైర్య సాహసాలు మీకు నచ్చినాయండి. ఆ ధైర్యాన్ని మాత్రం వీడిపోకండి. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఎవరికైతే మెండుగా ఉంటుందో వాళ్ళు అనుకున్నది ఏదైనా సరే సాధిస్తారు. జ్యోతి లింగమ్మ గారి కథ మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.